చిలకమరి నరసింహ గారు ఉన్నారు, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్. నరసింహ గారు చెప్పండి, అంటే ఎన్ని రోజులు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జైత్రయాత్ర కొనసాగింది, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ తర్వాత కొంతవరకు ఓటమి పాలయ్యింది, మరి ఇప్పుడు 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి టిఆర్ఎస్ గానే ఎదుగుతుందా, బిఆర్ఎస్ కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే రీసెంట్ గా టిఆర్ఎస్ పార్టీ కూడా కవిత గారు పెట్టుకున్నారు కదా సార్, ఏమంటారు దానిపై? ఒకటి బ్రదర్, ఏంటంటే టిఆర్ఎస్ అనుకున్నా బిఆర్ఎస్ అనుకున్నా ఫైనల్ గా ఏంటంటే మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ముఖాన్ని బట్టే తెలంగాణ రాష్ట్రం సాధించినాం. ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించినాం. రాష్ట్రం సాధించినాక కూడా గవర్నమెంట్ లోకి వచ్చి 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క ఈ ఇల్లు ఆ ఇల్లు, ఈ కులము ఆ కులం అనే తేడా లేకుండా ప్రతి గడపకు కేసీఆర్ గారి యొక్క సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ చెందడం జరిగింది. అయితే టెక్నికల్ గా మేము బీఆర్ఎస్ కావడంతో అప్పట్లో కొంత ఇది జరిగిన మాట వాస్తవం. అయితే మీరు జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ టిఆర్ఎస్ అనేది అవుతుందో, ఇప్పుడు మా గౌరవ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఏవైతున్నాయో అవి చాలా పోయినప్పటికీ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉండడంతో సహజంగానే ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుంది, అది సహజం. అది దీన్ని క్యాచ్ చేసుకునే ఉద్దేశంతో 410-20 హామీలు కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇవ్వడంతో ప్రజలేమనుకున్నారు అంటే కేసీఆర్ గారి పాలన చూసినాం కాబట్టి ఇంతకంటే బెటర్ పాలన ఇస్తాడేమో, మమ్మల్ని డెవలప్ చేస్తాడేమో, మమ్మల్ని అధికారంలోకి మమ్మల్ని అభివృద్ధి చేస్తాడేమో అనే ఉద్దేశంతో ప్రజలు ఏంటంటే గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు మాత్రమే కాంగ్రెస్ పార్టీని నమ్మిరు. అర్బన్ లో వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మాకే మద్దతు ఇచ్చారు. అటువంటిప్పుడు ఏంటంటే కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా కింద కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, బ్రంపర్ మెజార్టీతో వస్తాం. ఇక మీరు చెప్తున్న విషయం ఏంటంటే కవిత అనే అంశం. కవిత అనే పేరును కూడా ఉచ్చరించడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకోసం అంటే కవిత అంటే ఎవరో నాకు తెలియదు. ఎందుకోసం అంటే మా నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డటువంటి వ్యక్తి. ఆ స్థాయి వ్యక్తిని పట్టుకొని నానా మాటలు ఎప్పుడైతే తన నోటి నుంచి ఉచ్చరించబడదో అప్పుడే ఆ కవిత అంటే ఎవరు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది ఘంటాపదంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రతిపక్షాలు సైతం కేసీఆర్ గారిని మెచ్చుకునే స్థితి ఈ రోజు. కానీ కడుపులో పుట్టిన బిడ్డ అలా బరి తెగించి మాట్లాడడం, తల బిరుసుగా మాట్లాడడం, ఇది సభ్య సమాజం గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మేస్తున్నారు. అంత నీచమైన రాజకీయాలు చేసి పైకి వస్తానమనడం చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా కవిత మా చెల్లెలను సంబోధిస్తున్నాం, ఇప్పటికైనా మనసు మార్చుకొని నువ్వు పార్టీ పెట్టుకో, తప్పలేదు. నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకొని పనిచేయి, నువ్వు అభివృద్ధి చెందు, తప్పలేదు. కానీ తలబిరుసుగా మా అధినాయకుడు అయినటువంటి కేసీఆర్ గారిని నువ్వు అంత మాట అన్నావంటే తప్పది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేపటి నుంచి ఏంటంటే గులాబీ సైన్యులు ఎక్కడికక్కడ నీ తలబిరుస్తానం మాట్లాడి నీ నోటికి అదుపు లేకపోతే ఎక్కడికక్కడ నిన్ను అడ్డగిస్తారని కూడా హెచ్చరిస్తున్నాం. అన్న, ఇప్పుడు దళిత బంధు తీసుకురావడం 10 లక్షలు ఇవ్వడం అనేది జరిగింది. అంబేద్కర్ పేరు మార్చి ఇస్తామన్నారు. మరి ఒక ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ గా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఏమైనా న్యాయం జరిగిందా? చెవెళ్ళ డిక్లరేషన్ ఎంతవరకు కంప్లీట్ అయింది అంటారు? మేము ఒక్కటే అనుకుంటున్నాం బ్రదర్, ఏంటంటే మా గవర్నమెంట్ లో మేము 100కి 100 పాలు డెవలప్ చేసినామని మేము అనట్లేదు. మేము ప్రయత్నం చేసినాం. ఎందుకోసం అంటే ఒకప్పుడు ఏంటంటే నెర్రెలు వారిన నేలను పంటలు బోర్లు వేస్తే ఒక్కొక్క రైతు 10 బోర్లు 20 బోర్లు వేస్తే కూడా 1000 ఫీట్లు వేస్తే కూడా ఆ రోజు ఏంటంటే నీళ్ళు రాని స్థితి. అటువంటి స్థితిలో నుంచి ఎక్కడ కాళ్ళు పెట్టి ఇట్లా తొక్కితే నీళ్ళు వచ్చే స్టేజ్కి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఇరిగేషన్ డెవలప్మెంట్ చేసుకున్నాం. ఇంకోటి కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఆంధ్ర వలసపాలకు చెప్పిన మాటలు ఏంటంటే మీ కరెంట్ తీగల మీద, మీరు స్తంభాల మీద బట్టలు ఆరేసుకొని కూడా పనికి వస్తాయి రేపటి నుంచి అని అన్న మాటలు మనం చూసాం. అసెంబ్లీ సైతం అన్న మాట చూసినాం. అటువంటిది 24 అవర్స్ కరెంటు ఇచ్చిన ఘనత గౌరవ్ కేసీఆర్ గారిది. హైదరాబాద్ లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఒక దుకాణాలలో డీజిల్ పోసి వాటిని చిన్న జనరేటర్స్ ఉంటాయి కదా, ఆ జనరేటర్స్ పెడితే మురికి వాసన వస్తుండే. అటువంటి స్థితి నుంచి 24 అవర్స్ కరెంట్ ఇచ్చినాం కదా. అట్టే సమయంలో వృద్ధాప్య పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ప్రతి ఇంటికి పెద్ద మామగా పెద్ద నాన్నగా ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి 1,11,000 రూపాయలు ఇచ్చి వాళ్ళను పెంచి పోషించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అయితే 1, 2 అని కాదు, వందలాది పథకాలు కేసీఆర్ నాయకత్వంలో జరిగినాయి. ఇప్పుడు ఎక్కడ తెచ్చుకున్నామా బాబు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని ప్రజలు ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా బ్రహ్మాండమైన మెజార్టీతో కేసీఆర్ గారిని గెలిపించడం సిద్ధంగా ఉన్నారు.